హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ మిల్ మేకర్ కర్రీ. దీనికి కావాల్సిన స్టవ్ ఆన్ చేసి కింద పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ వేడయ్యాక ఒక స్పూను పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఒక కప్పు మిల్ మేకర్లు వేసుకొని ఒక 10 మినిట్స్ మిల్ మేకర్ వాటర్లో నానే వరకు పక్కకు పెట్టుకోవాలి. ఒక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మనం నానిన మిల్ మేకర్ను వాటర్ పిండుకొని వేయించుకోవాలి. ఆయిల్ లేకుండా మిల్ మేకర్ను వేయించుకోవాలి. వేగిన మిల్ మేకర్ను మనం చిన్న బౌల్లోకి తీసుకోవాలి. మిల్ మేకర్ కర్రీకి మనం గ్రేవీ రెడీ చేయాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి బిర్యానీకి కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. 2 టమాటాలు కూడా మనం టమాటా ప్యూరీ తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇవి వేగాక మనం తయారు చేసుకున్న ఆనియన్ పేస్ట్ను వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆనియన్ పేస్ట్ అనేది మనకు ఆనియన్ అనేది వేగిపోయింది. తర్వాత మనం టమాటా ప్యూరీ పోసుకోవాలి. టమాటా ఆనియన్స్ రెండు కలిపి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వేగనివ్వాలి. వేగిన తర్వాత మనకు ఆయిల్ అనేది పైకి తేలాక 2 స్పూన్స్ కారము, 2 స్పూన్స్ సాల్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ తర్వాత మనము వేయించుకున్న మిల్ మేకర్ని వేసుకొని కలుపుకొని ఒక 3 మినిట్స్ కలుపుకోవాలి. 3 మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మసలనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మనకు మిల్ మేకర్ రెడీ అయిపోతుంది. ఒకసారి మనం మూత తీసి కలుపుకొని దీనిలోకి మనం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుముని వేసుకోవాలి. ఎంతో రుచికరమైన మిల్ మేకర్ కర్రీ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.